ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి రాశిలోనే పంచమగ్రహ సంచార స్థితి, విశేషంగా ఆదివారం అమావాస్య సందర్భంగా 6వ స్థానంలో గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలాంటి దోషం తొలగించుకొని ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడు రవి, మనక్కారకుడు చంద్రుడు, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు 19వ తారీఖు 20వ తారీఖు ప్రయాణం చేయడం, 18వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలోనే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, తప్పక శివారాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఇంటి సింహద్వారానికి తప్పకుండా ఎర్రటి కొబ్బరికాయతో దిష్టి తీసి పగలగొట్టడం, అలాగే ఇంటికి సింహద్వారానికి గుమ్మడికాయని కట్టుకోవడం, అలాగే ఇంట్లో నారికేల దీపాన్ని పెట్టడం, లేకుండా 3 రోజులు ఓ రోజు గుమ్మడికాయ దీపాన్ని అంటే ఈ కుష్మణ దీపాన్ని, ఓ రోజు నారికేల దీపాన్ని, ఓ రోజు పిండి దీపాన్ని పెట్టుకోగలగాలి అని చెప్పి గమనించాలి. అలాగనే విశేషంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, కొబ్బరి నూనెతో దీపము, పరిస్థితులు అనుకూలించగలిగినట్లయితే ఆ తెల్ల జిల్లెడు యొక్క వేరును తెచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి కుబేర ఆయుష్య కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల గ్రహ దోషం తొలగిపోతుంది. 18వ తారీఖున, 19, 20వ తారీఖున దూరావాయు జల ప్రయాణాలు ఏమీ పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, డాక్టర్లు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు చాలా వీలైనంత వరకు సత్ప్రవర్తనగా ఉండాలి. ఆవేశానికి దూరంగా ఉండండి. అప్పులు ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని, లేకపోతే కొత్తగా ఏమైనా పనులు ప్రారంభించాలనుకుంటున్న వారు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమోత్తంగా భావించి తీరాలి.